హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ. ఈ మధ్య కాలంలో భారీ సినిమాలు కూడా థియేటర్లలో విడుదలైన 4 వారాలకే ఓటీటీలోకి అడుగు పెడుతున్నాయి. ప్రభాస్ గత చిత్రం సలార్ 4 వారాలకే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు అదే బాటలో ప్రభాస్ తాజా చిత్రం కల్కి 2898 AD కూడా పయనిస్తుందని భావించారంతా. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. కల్కి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే అందరూ అనుకున్నట్లుగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదలైన 4 వారాలకు కాకుండా ఏకంగా 10 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నారట. ఈ లెక్కన కల్కి చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 6 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. కల్కి ఓటీటీ న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ న్యూస్ వల్ల థియేటర్లలో కల్కి చూడాలనుకునే వారి సంఖ్య ఇంకా పెరుగుతుంది. దాంతో కలెక్షన్లు మరింత పెరుగుతాయి. ఇప్పటికే కల్కి బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. అసలే ఇది ఖచ్చితంగా థియేటర్లో అనుభూతి చెందాల్సిన సినిమా అని టాక్ రావడం, దానికి తోడు ఓటీటీ విడుదల ఇప్పట్లో లేదని తెలియడంతో థియేటర్లలో మరికొద్ది రోజుల పాటు కల్కి ప్రభంజనం కొనసాగే అవకాశం ఉంది.